ముందుగా మీ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నేనైతే ఇవాళ జెడ్బీ కన్వెన్షన్ హాల్లో జరుగుతున్న ఉమెన్స్ డే సెలబ్రేషన్స్కి అయితే వచ్చాను. ఇవాళైతే ప్రోగ్రామ్స్ బాగానే దండిగా ఉన్నాయి. ముందుగా మీ అందరికీ మహిళ అంటే అదేనండి. ఉమెన్ అంటే ఫుల్ ఫామ్ తెలుసా? నేను చెప్తా వినండి. డబ్ల్యూ వీల్ ఆఫ్ ఫ్యామిలీ, ఓ ఓషియన్ ఆఫ్ నాలెడ్జ్, ఎం మిర్రర్ ఆఫ్ చిల్డ్రన్, ఏ అడ్రస్ ఆఫ్ లవ్, ఎన్ నావిగేటర్ ఆఫ్ లైఫ్ బోట్. ఇలా మన జీవితంలో ప్రతి సందర్భంలో, ప్రతి విషయంలో, ప్రతి రిలేషన్లో కావాల్సింది ఒక మహిళేనండి. సో అలాంటి మహిళలకి రెస్పెక్ట్ ఇస్తూ ఈ ఒక్కరోజే కాదు, రోజు ఉండండి. మేము ఇవాళ అయితే మా జర్నీ మీకు చూపిస్తున్నాం. తను వచ్చి నా ఫ్రెండ్ సుప్రజ. సో నేను తన బైక్ అయితే ఎక్కి, మనకు బైక్ రాదండోయ్, తర్వాత చూసుకుందాం, మనకి ప్రజెంట్ అయితే సైకిలే వచ్చు. సో అలా వెళ్తూ సహాయ ఫౌండేషన్కి కూడా వెళ్తున్నాం. ఎందుకంటే వాళ్ళు చేసే సోషల్ యాక్టివిటీలో మమ్మల్ని కూడా పార్టిసిపేట్ చేయమన్నారు. వాళ్ళు ఉమెన్స్ డే అక్కడ సెలబ్రేషన్ చేస్తున్నారు. సో అలా వెళ్ళి కొంచెం స్పీచ్ వినేసి బాదుషా ఇస్తే, పొద్దునుండి టిఫిన్ చేయలేదు, సో అందుకే తింటున్నా. అంటే నాకు బాదుషా నచ్చదు. సో నాకు కూడా సన్మానం చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే వాళ్ళు పేషెంట్స్ కోసం, వచ్చిన వాళ్ళ కోసం రన్ చేస్తున్న క్యాంటీన్లో మేము కూడా భోజనం చేసేసాం. దాని తర్వాత బయటికి బయలుదేరాక చల్లగా కొబ్బరి నీళ్ళు అయితే తాగేసి ఇంటికైతే చేరుకున్నామమ్మా. అమ్మాయ చేరుకున్నాముగా, గిఫ్ట్ ఓపెన్ చేసి చూద్దామని చూశాను. అదేంటో కానీ నాకు నచ్చదంటే ఎంతసేపు ఆ గ్రీన్ కలర్ హాట్ బాక్స్లు నన్ను మాత్రం వదలట్లేదండి. వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, వాళ్ళకి మా ఇంట్లో హాట్ బాక్సులు స్టోర్ ఉందని తెలియదు కదా. నా అదృష్టం, హాట్ బాక్స్లో అదృష్టం.